హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ చేద్దాం నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడతాను. మ్యాథ్స్ చేద్దాం నిన్న ఎపిసోడ్ నువ్వు కదా ఆస్తిని ప్యారడైజ్కి పంపిస్తారు. ప్యారడైజ్ చదివినాక అంజలి కళ్యాణ్ అంజలి పవన్ కళ్యాణ్ అడుగుతుంది. అంజలి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే వసంత్ వాళ్ళ హస్బెండ్. అంజలి పవన్ అంజలి కళ్యాణ్ వీళ్ళు ఆడ కూర్చుంటారు. ముందు కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి అవును ఇదే అదే 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 ఇది వచ్చి మధ్యలో వచ్చి సోది మాట్లాడుతుంటారు. ఆ విషయానికి నాకైతే అసలు మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా మాట్లాడతాడు ఇంద్రబాబు ఇదే అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే అదే అనిపించింది. చాలా మంచిగా కానీ కొంచెం తిక్క మనిషి అన్నట్టు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా నూకరాజు అంజలి మాట్లాడుకుంటారు. అమ్మ అది కాదమ్మా నువ్వు ఇలా అతన్ని మాట్లాడిస్తేనే నువ్వు బ్యాడ్గా అతన్ని మాట్లాడలేకపోవడం వల్ల అతను మాట్లాడతలేడు అని నిన్ను బ్యాడ్ చేసేస్తున్నారమ్మా. నువ్వు ఏమనకు మాట్లాడని మాట్లాడని అంటారు. అది బాగా అనిపించింది. నిజంగా మాట్లాడని ఇంకా నీతు నటరాజు ఇద్దరు కోపం మీద ఉంటారు. ఈ వారం మొత్తం మాట్లాడుతున్నప్పుడు నటరాజు 25 మార్క్సా ఎంత కామెడీ చేసిన ఎంత పని చేసిన ఈసారి మాత్రం రంగయ్య క్యారెక్టర్లో మాత్రం నటరాజ్ మాస్టర్ చాలా 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 మంచిగా చేశాడు. కానీ మాస్టర్కి ఇన్ని తక్కువ మార్క్స్ ఇవ్వడం నాకు కూడా నచ్చలేదు నిజంగా. ఇంకా అందరూ నటరాజ్ నీతు వీళ్ళందరూ అలానే మాట్లాడుకుంటారు. ఇంకా నటరాజ్ నీతు ఇంకా లవ్ మాట్లాడుతూ లవ్లీ కపుల్స్ అని అంటారు. అందరూ టాప్లో ఉన్న మన నూకరాజు ఆసియా విషయంలో నూకరాజు ఆసియా వాళ్ళు టాప్లో ఉన్నారు. సెకండ్ సారి ప్యారడైజ్ పోవడంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా అనుభూతి అనిపించింది అని సూపర్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆసియా వాళ్ళు ఇంకా ఇంకా చాలా మంచిగా అనిపించింది అని చెప్పారు. అయినాక అమీర్ అభిమానిక వీళ్ళందరూ మనం అందరము ఒకటే కూర్చొని ఇది అని మాట్లాడుకోవాలి అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత ఇంకా మీరు పప్పు చాటు బోల్డ్ చూపించాక ఇంకా మహేష్ వీళ్ళందరూ బోల్డ్ చేసినాక మీకు సేవకులాగా ఎవరి వర్క్ చేయాలి అని అంటే సేవకులాగా ఎవరి వర్క్ చేయాలంటే అంజలి ఎవరు మన పవన్ అన్న నాకు సేవకుల్లాగా చేయాలి అనుకుంటున్నాను. మహేష్ నాయన తీసుకుంటారని ఓకే సారీ ఆడ కూర్చొని మీరు అంటే నీతు వీళ్ళందరూ ఆడ కూర్చుంటారు. అయితే ఆడికి మన ఎవరు పోతాడు ఎవరు మన నూకరాజు పోతాడు. నూకరాజు పోయినప్పుడు ఎవరైనా అనుకుంటున్నాను సేవకులు అంటే మహేష్ నాయన అంటే నీతు ఆమె చెయ్యదు పని ఎట్లా చేయదు ఆమె మీకు అస్సలు చెయ్యదు నువ్వు అనుకుంటున్నావు అస్సలు చెయ్యదు అని అంటారు. నీకు చూద్దాం అనుకుంటాను నేను అంటారు. తర్వాత కర్రస్వామి నేర్చుకుంటూ అభిమానిక పోయి నాకు కూడా నేర్పించడం అంటే ఇంకా నేర్పిస్తుంటారు. నేర్పిస్తారు అది భలే అనిపించింది. కర్రస్వామి నేర్పిస్తుంటారు. ఇంకా 3 వీక్స్ కళ్యాణ్ 3 వీక్స్ వరకు మనం మంచిగా చేసాము ఏదో మనకు తక్కువ ఇచ్చారు అని అంటారు. ఇంకా కళ్యాణ్ వసంత్ ఇద్దరు కూర్చొని నువ్వు నీతోనే ఏమైనా మాట్లాడాలన్నా భయం అవుతుంది, నాకు ఏమైనా చెప్పాలన్నా భయం అవుతుంది, నువ్వు అరుస్తున్నావు అంటే కళ్యాణ్ అంటే నన్ను ఏం పోర్ట్రే చేసినావు, బయటికి బ్యాడ్ పోర్ట్రే చేసినావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడడం భయపడుతున్నావా, నువ్వేమైనా చెప్పాలంటే భయపడుతున్నావు. కళ్యాణ్ ఏంటంటే అబ్బా అంటే ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు వసంతే కొంచెం భయపడుతుంది అనిపిస్తుంది కళ్యాణ్ ఏమో అంతా కాదు. ఏంటంటే కళ్యాణ్ నేనైతే ఫస్ట్ మంచిగా ఆడాను, తర్వాత ఇప్పుడు నీకు ఏమైనా చెప్పాలన్నా నాకు చాలా చాలా భయం వేస్తుంది వసు. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా ఓకే నాకు తెలుసు అని ఒక చుక్కలో ఉంటున్నావు, ఏదో ఒక వెరైటీగా లుక్ ఇస్తున్నావు అది ఇస్తున్నావు అని చెప్తాడు. నాకు అదైతే కరెక్ట్ అనిపించింది. నిజంగా అస్సలు అట్లా కాదు. నేను ఉన్న కోపానికి నీకున్న హైపర్కి ఆమె చాలా డ్రాప్ చేసి సరే 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 అని చాలా విషయాలకు ఓకే నాన్న ఇది అని చాలా విషయాలకు తగ్గిపోతుంది. కానీ అట్లా ఉండదు అసలు కాదు అని అంటారు. కొద్దిసేపటికి లవ్ చేస్తారు. హలో లవ్లీ కపుల్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటికే మీరు 6 వారాలు అయిపోయింది మీరు ఈ హౌస్లో ఉండి, అన్నింటినీ మర్చిపోయి హౌస్లో ఉండి 6 వారాలు అయిపోయింది. మీరు ఎంత మంచిగా ఈ 6 వారాల్లో ఈ
సేవకులుగా ఎవరిని ఎంచుకుంటారో అది మీ ఇష్టం అంటారు. సేవకులు అంటే మనది ప్రేమ రాజ్యం, ప్రేమతోనే ఉండాలి, ప్రేమ రాజ్యం అని అంటారు. కనుక ప్రేమతోనే నిండిపోవాలి అంటారు. రాజారాణికి బుల్లయ్య బుల్లమ్మ, బుల్లయ్య బుల్లమ్మ ఎవరు అని చెప్పి పవన్ అందరు షాక్ అవుతారు. అది నిజమా నిజం అంటే నిజం, నిజం లెక్క పవన్, మా బుల్లయ్య మా బుల్లమ్మ అని చెప్పి వినాలి. ప్రతి ఒక్కరు ఇంకా వాళ్ళు అంటారు, మీరు అందరు లేచిన వెంటనే వచ్చి మ్యారేజ్ కాడికి వచ్చి మాకు నమస్తే చెప్పాలి, ఓకే అందరు గుడ్ మార్నింగ్ చెప్పాలంట. తర్వాత మీరు ఇద్దరు ప్రేమగా మాట్లాడాలి, మీరు చాలా మంచిగా ఇద్దరు చాలా మంచిగా ఉండాలి, అంటే గొడవలు పడకుండా ఆ విషయంలో మీరు మంచిగా ఉండాలి. తర్వాత మీరిద్దరు ఏమున్నా మాతోనే చెప్పాలి, మీరు మాట్లాడొద్దు, మొత్తం ఆయననే మాట్లాడాలి, మొత్తం పవన్ అన్ననే మాట్లాడాలి, ఈ వీక్ మొత్తం పవన్ అన్ననే మాట్లాడాలి, పవన్ అన్న ఆర్డర్ వేస్తే మీరు చేయాలి, ప్రతి పవన్ అన్న ఆర్డర్ చేస్తే మీరు చేయాలంటే మన ఏంటంటే మన నూకరాజు కూడా ఓకే వీళ్ళకి లాస్ట్ వరకు పోతున్నారు ఎందుకు అని ఏదైనా మీరు పవన్ అన్న చెప్పింది చేయాలి, పవన్ అన్న చెప్పిందే చేయాలి అని చెప్పడంలో నాకైతే బాగా అనిపించింది. నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు కానీ నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. చేతులు తీయాలి, అతను ప్రేమగా ఉండాలి అంటే మంత్రిలాగా ఎవరు నటరాజ్ మాస్టర్, ఏమున్నా మీరు మంత్రి గారికి చెప్పి చేయాలి, ఏదన్నా మంత్రి గారికి చెప్పి చేయాలి. నీతు గారు కొంచెం ఓవర్ చేస్తుంటారు, అదే ఇంకా నటరాజ్ మాస్టర్ గేమ్స్ విషయంలో ఇంకా ఆలోచిస్తుంటారు, ఇంకా అది బాగా అనిపించింది. తర్వాత వసంతి కళ్యాణ్ భయం వేస్తుంది అని అన్నారని చెప్పాను కదా, భయం వేస్తుంది ఓడిపోతున్నాను అది అంటే వసంతి ఒక మాట చెప్తుంది, నువ్వు అందరితో మాట్లాడుతున్నావు కాదని అంటారు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వచ్చి మధ్యలో సోది పెడుతున్నాడు అని అనుకుంటున్నారు. ఇదైతే కరెక్టే, నిజంగా వాళ్ళ మధ్యలో ఇతని మధ్యలో పోయి మాట్లాడడం వల్ల వాళ్ళకి సోది అనిపిస్తుంది 100%. వాళ్ళిద్దరు మాట్లాడుతున్న మధ్యలో పోయి సోది చెప్పడంలో ఆ విషయం ఎవరికి నచ్చలేదు. తర్వాత అది అయిపోయింది. కొత్త సోపమైన నూకరాజు సిద్ధు సోనియా వాళ్ళందరూ ఇంకా అడుగుతుంటారు టీవీ షోలో, టీవీ తీసుకురామని అది చెప్తుంటారు, అది బాగా అనిపిస్తుంది. సిద్ధు సోనియాకు చిన్న ఆర్గ్యుమెంట్, చిన్నగా కానీ ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి. ఏంటంటే సిద్ధు అంటే టీ పెట్టుకున్నప్పుడు సోనియా వాళ్ళందరూ సోఫా మీద కూర్చున్నప్పుడు రా అమ్మా ఇక్కడ కూర్చో అమ్మా మనం మాట్లాడుకోవాలి, నువ్వు నా పక్కన ఉండాలనిపిస్తుందమ్మా ఇటు రా అంటే టీ పెట్టుకుంటున్నా కదమ్మా ఎందుకమ్మా అలా చేస్తావు అని ఇంకా సిద్ధు అడుగుతుంటే ఇంకా సోనియా కోపం వస్తుంది. కోపం వచ్చి ప్రతిదానికి ఏందమ్మా నువ్వు మరి అలా చేస్తుంటావు, ఏమన్నా నిన్నేమన్నా అన్నానా, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తుంటావు, ఇంకా వాళ్ళిద్దరు గొడవ అవుతుంది. జాను బాగానే కూర్చుంటారు, అభిమానిక మీరు అన్నీ కూర్చుంటారు, అలానే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళు అస్సలు విన్నారు. ఏందమ్మా నువ్వు మరి అలా అంటున్నావు అది అంటున్నాను అంజలి అంటే కళ్యాణ్ వసంత వాళ్ళని ఏం జరుగుతుందంటే నువ్వు అంజలక్క వాళ్ళ కూతురు మధ్యలో పోతుంటే వాళ్ళు ఏంద్రా బాబు వీడు మళ్ళీ వచ్చి సుత్తి కొడుతున్నాడు ఏంటి అని ఒక థింగ్ ఉంటుంది, అది ఆలోచించుకుంటే వాళ్ళు అన్నారా అడగాల నేను అంటే వాళ్ళు అన్నారని కాదు, అది అలానే చేస్తున్నారు కదా మీరు, అలానే ఉండడం నాకు నచ్చలేదు అని అంటారు. ఇంకా నూకరాజు నువ్వు చెప్పాను కదా నువ్వే ఫుల్ ఎనర్జీ, నువ్వు మంచిగా ఉండి మంచిగా మాట్లాడి మంచిగా ఏడు, ఇంకా ఈ లవ్ మ్యారేజ్ కప్పు కొట్టుకొని పోవాలి అని మాట్లాడుతుంది. సిద్ధు సోనియా మళ్ళీ గొడవ అవుతుంది. గొడవ అయినాక వీళ్ళు ఏంటంటే అందరు రూమ్లలో కలిసి పడుకుంటారు, డామ్లో ఎవరు పడుకోరు, అభిమానిక అమీర్ మన ఎవరు మహేష్ యాదవ్ వాళ్ళే పడుకుంటారు. వీళ్ళందరూ ఆ రూమ్లోకి పోయి బాయ్స్ అందరు పైన కింద పడుకొని ఈసారి వచ్చినప్పుడు తిడతారని నాకు తెలిసి డామ్ ఇచ్చింది ఎందుకోసం మీకు, డామ్లో పడుకోవడానికి లేకపోతే డామ్ ఉంటే టైం పాస్ పెట్టాలి అనుకోవడానికి అని మాత్రం అనొచ్చు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇంకా ఈ విషయం గొడవ అవుతుంది, ఇంకా అయిపోతుంది. అయిపోయినాక నలుగురు వస్తారు, నలుగురు వచ్చినాక ఒక్కొక్కరు అంటే మీ అంటే వీక్నెస్ మీరు ఎంత నమ్మకం ఎంత అది ఆ విషయాన్ని మీరు మాట్లాడుకుంటారు. అంటే అంటారు అయినాక ఒక్కొక్క జంటను ఒక్కొక్కసారి అంటే జస్ట్ జానబాన్ వచ్చినప్పుడు అంటే ట్రస్ట్ రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ ఇవన్నీ మీకు ఎంత ఉన్నాయని అంటే మీరు మిస్ మ్యాచ్ చేస్తారు, చేసిన ట్రస్ట్ అవన్నీ కరెక్ట్ పెడతారు. ఓకే నేను చాలా నమ్ముతాను ఆ విషయంలో, నేను చాలా నమ్ముతాను. కొన్ని మిస్ మ్యాచ్ చేస్తారు, ఇది కదా అమ్మా అది కదా చిన్ను అది కదా జాను అని అది మాట్లాడుతుంటారు. అట్లా ఉన్నప్పుడు అది అదైనప్పుడు పోయి బెడ్ మీద పడుకుంటారు, అంటే
మాట్లాడుతూ మీరు పోయి కామర్షియల్ మీ పేర్ల మీద వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు ఆ విషయంలో. ఇది కదా చిన్ను, అది కదా జాను, ఇది కదా నేను ట్రస్ట్ ముందు ట్రస్ట్ పెట్టాను, ట్రస్ట్ ఇంత కరెక్ట్ పెట్టాను, కొన్ని విషయాలు తప్పు పెట్టారు, డిసిజన్ విషయంలో ఆ విషయంలో నువ్వు తప్పు పెట్టారు అని అంటారు. సరే అని లోపలికి పోయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇది కదా చిన్ను, అది కదా మీరు అలా మాట్లాడారు కదా ఇది అని చెప్తారు. అది బాగా అనిపించింది నిజంగా. మీకు ఎంతమందికి అనిపించింది? ఇంకా ట్రస్ట్ విషయంలో జాను బాను విషయంలో ఓకే కొన్ని అందరికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికి మిస్ మ్యాచ్ అయ్యాయి. ఇంకేదని అంటారు. తర్వాత నెక్స్ట్ మహేష్ సాగర్ ఓకే వాళ్ళు కూడా మిస్ మ్యాచ్ అయినాయి. ఇంకా తర్వాత కొన్ని మిస్ మ్యాచ్ అయినాయి. ఇంకా ట్రస్ట్ విషయంలో వాళ్ళు అవన్నీ కొన్ని బాగా అవుతాయి, కొన్ని మిస్ మ్యాచ్ అవుతాయి. మళ్ళీ వాళ్ళు లోపలికి పోయినాక ఇంకా ఇది కదమ్మా అది కదా అని వీళ్ళు చిన్న పంచాలు అవుతుంది అనుకోండి వీళ్ళకి కూడా. ఇంకా మనీ విషయంలో వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ విషయంలో వచ్చినప్పుడు ఆయన పాపం మనీ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన అని అందరికీ తెలిసిందే. మన మనీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడని మనకు తెలిసిందే. ఆ విషయంలో ఏడుస్తారు. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తావు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనీ విషయంలో. నువ్వు అంత ఏడుస్తే భయం అవుతుందమ్మా నాకు, నువ్వు ఏడవకమ్మా అని ఇంకా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. ఓకే ఏడవకుండా మనం చేసుకుంటూ అయిపోయేదానికి వాళ్ళు దానికి ఏడుస్తారు అని ఒక థింక్ అయితే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఏడవకమ్మా, నువ్వు ఏడవకుండా చెప్పు, నాకేమన్నా ఉంటే చెప్పు అని అంటే అదే మనకు మన విషయం అన్నప్పుడు భయం వేసిందమ్మా అంటే భయం వేసేది నేనున్నా కదా, మనం ఒక చిన్న రూమ్ అయినా ఉండగలుగుతాం, నువ్వు టెన్షన్ అవ్వకు ప్రతి విషయానికి అని అంటారు. ఇంకా వాళ్ళకు కొన్ని మిస్ మ్యాచ్ అయితే అంజలి పవన్ కూడా కొన్ని ఒక మూడేమో మిస్ మ్యాచ్ అయినాయి. ఇంకా అది కదమ్మా ట్రస్ట్ అయితే నేను నమ్ముతా లేదని వాళ్ళు కూడా అంజలి పవన్ వాళ్ళు కూడా ట్రస్ట్ ఈ విషయంగా నమ్ముతామమ్మా, ఇది కదా నువ్వు అది పెట్టేది కాకుండా ఇది పెట్టేది కాకుండా నేను కూడా చిన్న నేను మాట్లాడాను అది ఒక్కటే తప్ప అన్నిట్లో చాలా మంచిగా ఉన్నామమ్మా మనం. వాళ్ళు అనుకుంటారు ఓకే నువ్వు నన్ను మాట్లాడలేవు, నువ్వు నాతో అది ఇది అని అనుకుంటున్నావు కానీ అది కాదు, అది వాళ్ళకి అర్థమవుతలేదు, నేనేం చేయలేనమ్మా అని వాళ్ళు అది చెప్తుంటారు. ఆ విషయంలో ఓకే వాళ్ళ పర్సనల్ వాళ్ళకి ఏమనేది కానీ అది అంటారు. నటరాజ్ నీతులో చాలా మిస్ మ్యాచ్. నీతు గారు ఏం ఆలోచిస్తారో ఏం చేస్తారో ఏందో అర్థమే కాదు. ఒక్కొక్క ట్రస్ట్ తాడు పెట్టింది ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి అర్థమవుతుందా? మనం ఈ మ్యాచ్లో ఉన్న లవ్ గురించి ఈ మ్యాచ్లో ఉన్న గురించి బయట గురించి వీళ్ళిద్దరు కూడా ఉన్నాయి కానీ వీళ్ళు బయటకు చెప్పుకుంటలేరు. వీళ్ళిద్దరు కూడా చాలా గొడవలు అవుతున్నట్టు ఉంటాయి కానీ బయటకు చెప్పుకోరు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. ఇందులో నువ్వు ఆమె చుట్టూ ఆమె వెనక తిరుగుకుంటే ఆమెలాగా మాట్లాడకు, నీ ఫ్రెండ్ లాగా మాట్లాడకు, నువ్వు ఆమె వెనక తిరుగుకుంటే ఆమెలాగానే మాట్లాడుతున్నావు అని అంటారు. నీ ఫ్రెండ్ లాగానే మాట్లాడుతున్నావు ఓవర్ నిజంగా ప్రతిదానికి అరుస్తూనే ఉంటుంది నీతు గారు. అది కూడా నాకు నచ్చలేదు నిజంగా. ఎందుకమ్మా అంత అరుపుడు? నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు మెల్లి మాట్లాడు, కామర్షియల్ మాట్లాడు, నేను వింటా. నువ్వు అరవకు, నువ్వు అరిస్తే నాకు చిరాకు అవుతుంది. కరెక్టే మాస్టర్ చెప్పింది అయితే 100% కరెక్ట్. ఎందుకు అంత అరవాలి? ఎందుకు ఏమైందని అంత అరుస్తుంది నాకు అర్థమవుతలేదు. ఇది కదా అరవకుండా మాట్లాడితే బాగుంటుంది కదా అని ఒపీనియన్, నాకు కూడా ఒపీనియన్ వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించింది? నువ్వు నీ ఫ్రెండ్తో తిరుగుకుంటూ అలానే మాట్లాడుతున్నావు, అది ఒకటి కొంచెం అట్లా అనకుండా బాగుంటుంది. ఆమె చుట్టూ తిరుగుకుంటూ అట్లనే మాట్లాడి ఇలాగానే ఫీల్ అయిపోతున్నావు అని అనడం అది ఒకటి అనకపోయింటే జర బాగుండేది అని ఇంకా అలా మాట్లాడాడు. కానీ ఈమెయితే నాకు ఈడున్నది కదా ఆడున్నది కదా కొంచెం వెరైటీగా ఆలోచిస్తుందేమో మనకు నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే కొంచెం నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ కొంచెం వెరైటీగా ఆలోచిస్తుంది, కొంచెం వెరైటీ మెంటాలిటీ అనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత నటరాజ్ మాస్టర్ ఒక్క మాట అనకపోయింటే బాగుండు, మీ ఫ్రెండ్తో పాటు తిరుగుకుంటూ ఆవేలాగా అరుస్తున్నాం అనే ఒక మాట అనకపోయింటే బాగుండని నా ఒపీనియన్. మీకేమనిపించింది కమెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్ ఆ మాట అనకపోయింటే బాగుండని నాకు కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే నీతు కూడా అంత మాట్లాడి ప్రతిదానికి నటరాజ్ మాస్టర్ని విసుగొచ్చేలాగా చెప్పేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అది నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది. అది ఒక్కటి నీతు గారు మార్చుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఓవర్గా మేము అదే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను తర్వాత. ఒకటి ఏంటంటే ఓకే ఈయన చెప్తుంటే అయిపోతుంది కదా మళ్ళీ తర్వాత ఎందుకు మాట్లాడాలి అనక జాను బాను విషయంలో కూడా రూమ్ 3 వీక్స్ అంటే
మేము దానిలోనే ఉంటున్నాం, లేదు మాకు రూమ్ కావాలంటే ఏమేమంటుంది, నాకు మస్తు లగేజ్ ఉంది, మస్తు సామాన్, అందరికీ బ్యాగులు ఉన్నాయి కదా, అందరికీ లగేజ్ ఉంది కదా. ఇంకా రూమ్ విషయంలో వీళ్ళు ఆలోచిస్తుంటే రఘుగురు అంటారు, లోకరాజు ఆసియా, మీరు రూమ్ గురించి మీరు ఆలోచించాల్సిన లేదు, చెప్పేసాం అది ఓకే అని అంటారు. అబ్బా థ్యాంక్ యూ నా రఘుగురు అని చెప్తారు. అది భలే అనిపించింది. అనేక లోకరాజు ఆసియా వాళ్ళు ఓకే బాబా అనుకుంటారు. అది కరెక్ట్ పెట్టాలి కదమ్మా, ఇది కదా అని చెప్తుంటారు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ ఎంత ఖాళీ కామర్స్ మాట్లాడినా ఇక రెచ్చగొట్టినట్టే, ఇక రెచ్చిపోయినట్టే మాట్లాడుతుందని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపించింది? నాకు నటరాజ్ మాస్టర్ కన్నా నీతు గారే చాలా అరుస్తారు అనే ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, నీతు మాట్లాడు. నాకైతే నటరాజ్ మాస్టర్ అనిపించదు. అది అయిపోయింది, వాళ్ళు కూడా ఇంకా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంకా అయిపోయాక కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా ఓకే 4 కరెక్ట్ పెట్టారు, 2 మిస్ మ్యాచ్ పెట్టారు, 2 మిస్ మ్యాచ్ పెట్టితే ఓకే ఇదమ్మా అది ఇది కదా శివ అంటే నీ కోపం ఎక్కువ. ఈడ కూడా అందరి ముందర అలానే మాట్లాడడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వీడు ఎందులో బాబు సోది అని అట్లాంటి మాట్లాడుతుంటారు. నువ్వు అది కరెక్ట్, అది ఒక్కటి తగ్గించుకో అంటే ఆమె చెప్తుంటే మన కళ్యాణ్ ఏమంటాడు, నువ్వు నాకు చెప్పు ఏమన్నా ఉన్నప్పుడు శివ్ అని అన్నా, నేను కామోష్ అయిపోతా అంట. ఏందిరా బాబోయ్, నిజంగా నాకైతే అనిపించింది. ప్రతిదీ ఆమె ఎప్పుడు దగ్గర ఉండాలని అట్లుంది, ప్రతిదానికి అలుగుతాడు. మళ్ళీ అలుగుడు ఒకటి, అలిగే విషయంలో అదొక విచిత్రంగా అలుగుతాడు, అదొకటి అది అనిపించింది. ఇంకా తర్వాత అమీర్ అభిమానిక మిస్ మ్యాచ్లు, కొన్ని మిస్ మ్యాచ్లు పెడతారు. ఇది కదా మనం కొన్ని విషయాల్లో ఉంది అని వాళ్ళ రూమ్లో పోయి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇది కదా అది కదా అని ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. తర్వాత ఆసియన్ ఒకరాజు కూడా మిస్ మ్యాచెస్ పెడతారు. మిస్ మ్యాచెస్ పెట్టినప్పుడు ఇంటికన్నా పెట్టుకుంటున్నారు కదా, వీళ్ళు ఏంటంటే మిస్ మ్యాచెస్ పెట్టిన దానికి ఇది ఎట్లా ఇది ఎట్లా అని వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే. ఇంకో ఈ విషయం ఎట్లా ఈ విషయం అట్లా అని ఇంకా మిస్ మ్యాచెస్ ఉన్న వాళ్ళు 100% మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుంటారు. అది తర్వాత సిద్ధు సోనియా విషయంలో కూడా మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇది కదమ్మా మిస్ మ్యాచ్, అది కదా నువ్వు కొన్ని విషయాలకు అలా ఉంటావు కదమ్మా, నేను అందుకే ఇలా పెట్టేశాను అది అని వీళ్ళు అంటారు. తర్వాత అయిపోయిన తర్వాత ఎందుకమ్మా నువ్వు మధ్యలో అది అయిపోయినాక ఎందుకమ్మా నువ్వు అంతగానో మార్చావు, నేనేమన్నా నువ్వు నా పక్కన ఉండాలనిపించింది, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అమ్మా అనడం నీకు తప్పైందా అని ఇంకా సోనియా మాట్లాడుతుంది. అలా కాదమ్మా నువ్వు అలా, నేను టీవీ పెట్టుకుంటున్నాను, నువ్వు అలా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదమ్మా, నాకు నచ్చలే అని సిద్ధు మాట్లాడతాడు. అది భలే కామెడీ అనిపించింది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సిద్ధు సోనియా విషయాల్లో వాళ్ళు భలే ఫన్ ఉంటుంది అబ్బా వాళ్ళిద్దరి మధ్యలో. ఎంత ఏమనుకున్నా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ఎంత ఉన్నా వాళ్ళకి వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళే ఉండడం, ఆ విషయంలో అయితే నాకు టూ గుడ్ అనిపిస్తుంది. నిజంగా చాలా 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 మంచి అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. తర్వాత వాళ్ళిద్దరు ఇది కదా ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆ విషయంలో నేనైతే గుడ్ అని చెప్తాను. మీకు ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా నిజంగా నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.